హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఇగోటండి చలిమిడి గురించి పెడుతున్నాము. ఇవి కొబ్బరి ముక్కలు వేపుకోవడానికి నెయ్యి వేస్తున్నామండి. ఇగోటండి నెయ్యి వేసాం కదా, ఈ కొబ్బరి ముక్కలు అందులో వేసి వేపుకోవాలండి. ఇగోటండి మధ్య మధ్యలో ఇలా కలిపేసుకోవాలి. ఇగోటండి 2 కేజీలు పంచదార వేసుకుంటున్నాము పాకంకి. ఇవి 2 కేజీలు బియ్యము ఆడించామండి, నానబెట్టేసాము 4 గంటల సేపు కడిగేసి ఆడించామండి. దానికి 2 కేజీలు పాకం పెట్టుకుంటున్నాము సలివిడికి. 2 కేజీలకి గ్లాస్తో నీళ్ళు వేసుకుంటే సరిపోద్దండి. కొబ్బరి ముక్కలు వేగిపోయావు కదా, కొద్దిగా నువ్వులు వేసుకుంటామండి. అవి కొంచెం వేగిపోతే ఆపేయడమేని. ఇగటండి నీటిలో వేస్తే ఇలాగ వస్తుంది పాకము. ఇలాగ ముద్దగా తీసుకోవాలండి. సలివిడి పాకం వచ్చింది కదా, ఈ ముక్కలు అందులో వేసుకోవాలండి. అలా పిండి వేసుకోవాలండి. వేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి. ఇగటండి సలివిడి అయిపోయింది. ఆఖరికి యాలకుల పొడి వేసుకోవాలి. మేము తినడానికి నువ్వులు వేసుకుంటామండి. పెళ్ళికైతే నువ్వులు వేయము, తినడానికి నువ్వులు వేసుకుంటాము. ఇలాగ చాలా బాగుంటదండి ఈ సలివిడి, ఒంటికి కూడా మంచిది. మీకు ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్ బాయ్.